ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం ఇరాన్ పనేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. తమ అణు ఆశయాలకు ట్రంప్ ని ప్రధాన ముప్పుగా ఇరాన్ భావిస్తోందని, అందుకోసం ఇరాన్ మాస్టర్ ప్లాన్ చేసిందన్నారు. ఈ వ్యాఖ్యలపై ట్రంప్ అధికారికంగా స్పందించినప్పటికీ గతంలో ఆయన పలుమార్లు ఇరాన్ తనపై హత్యాయత్నానికి పాల్పడే అవకాశం ఉందంటూ ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఇరాన్ తో యుద్ధం నేపథ్యంలో అమెరికా మద్దతు కోసమే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కావాలనే ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్పై జరిగిన కాల్పుల సంఘటనను ప్రస్తావిస్తూ ఆ కుట్రకు మాస్టర్ ప్లాన్ వేసింది ఇరాన్ అని సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్ మొత్తంగా 2 సార్లు ట్రంప్ను చంపేందుకు కుట్ర పన్ని విఫలమైందని, ఆయన జీవించి ఉండడం వారికి ఇష్టం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ను తమ అణు ఆశయాలకు ప్రభుత్వ ప్రధాన ముప్పుగా ఇరాన్ భావించడమే అందుకు కారణమని పేర్కొన్నారు. 2020లో అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ టాప్ జనరల్ ఖాసిం సోలేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ ప్రయత్నించిందని, అందుకే ట్రంప్ను లక్ష్యంగా చేసుకున్నాయని అన్నారు. అమెరికా నిఘా సంస్థలు ముందుగానే గుర్తించడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకొచ్చారు. అయితే నెతన్యాహు ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. కాగా ఈ విషయాన్ని అమెరికా దర్యాప్తు సంస్థలు ధృవీకరించలేదు. ఇరాన్పై ఇలాంటి ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. కానీ ఒక ప్రధాన దేశ అధినేత ఇలా బహిరంగంగా వ్యాఖ్యానించడంతో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతోంది. అది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరు తీవ్రస్థాయికి చేరిన సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రకటన అనంతరం అమెరికా ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో అమెరికా ఇరాన్ సంబంధాలు మరింత దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. మరోవైపు ఈ ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ గతంలో తన హత్యలు పలు కుట్రలు జరిగాయని ఆయన స్వయంగా తెలిపిన సందర్భాలున్నాయి. ఇరాన్ సైనిక అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అక్కడ తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులున్నాయి. ఇక తాజాగా నెతన్యాహు చేసిన ఆరోపణలు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు అంతర్జాతీయ మద్దతును, ముఖ్యంగా అమెరికా నుంచి మద్దతును ఆకర్షించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. ఈ ఆరోపణలకు ఖచ్చితమైన ఆధారాలు లేవు కాబట్టి వివాదాస్పదంగా మారాయి. ఇక ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తమ ప్రభుత్వం ట్రంప్ హత్యకు సంబంధించిన ఎలాంటి కుట్రలో పాల్గొనలేదని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు ఇరాన్పై అంతర్జాతీయ ఒత్తిడిని పెంచవచ్చు మరియు అమెరికా ఇరాన్ అణు చర్చలను విఫలం చేసే ప్రమాదం ఉంది. మొత్తంగా నెతన్యాహు ఆరోపణలు మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. మరోవైపు ఇరాన్లోని సైనిక అణుస్థావరాలను టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ అటాక్స్ చేస్తుంది. ఇప్పటికే చాలా నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో కొందరు భారతీయ విద్యార్థులు ఇరాన్లో చిక్కుకుపోయారు. దాదాపు 1500 మంది పైగా ఇండియన్ స్టూడెంట్స్ ఇరాన్లో ఉన్నారు. ఇందులో ఎక్కువగా జమ్మూ కాశ్మీర్కు చెందిన వైద్య విద్యార్థులున్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న వేళ వారంతా భయంగా బతుకుతున్నారు. తమను రక్షించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తక్షణమే స్వదేశానికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉంటున్నామని వారు చెబుతుండడం అందరినీ కలిచివేస్తోంది. టెహ్రాన్ సమీపంలోని నాటాంజ్ అణు సమృద్ధీకరణ కేంద్రం, రాడార్ స్టేషన్లతో పాటు గగనతల క్షిపణి స్థావరాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా టెహ్రాన్లో పేలుళ్లు, ఎయిర్ రైడ్ సైరన్లతో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఇవన్నీ విద్యార్థుల్లో తీవ్ర భయాన్ని కలిగిస్తున్నాయి. టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎంబీబీఎస్ చదువుతోన్న విద్యార్థులు ఉన్నారు. రాత్రులు 2-3 గంటల తర్వాత దాడులు జరుగుతున్నాయని, భూమి కూడా కంపిస్తోందని భయపడిపోతున్నారు. ప్రస్తుతానికి సురక్షితంగానే ఉన్న ఆందోళన ఉందని చెబుతున్నారు. जी हेल्पलाइन नंबर से लोगों ने इशू किया एंड वी ट्राइड कॉन्टैक्टिंग देम. तो कल जब मैंने कॉन्टैक्ट किया था तो वहां से उन्होंने बोला कि कोई इंडिया से अभी अपडेट नहीं आई हुई है, यहाँ पे एवरीथिंग इज प्रिपेयर्ड, वी आर जस्ट वेटिंग फॉर दिल्ली का ऑर्डर, और जैसे ही दिल्ली से ऑर्डर आता है फिर ये हमें इवैक्यूएट करेंगे इधर से. इन लोगों ने हमारा नाम और हमारी इन्फॉर्मेशन ली हुई है. बस हम लोग दिल्ली के ऑर्डर का वेट कर रहे हैं. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు, తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్నెట్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అంతేకాదు స్థానికంగా విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు. దాంతో విద్యార్థులు క్షేమ సమాచారం తల్లిదండ్రులకు అందడం లేదు. రవాణా కూడా లేకపోవడంతో వారు తిరిగి ఇండియాకు వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఇరాన్లో చిక్కుకున్న
విద్యార్థులు ఢిల్లీని సంప్రదిస్తున్నారు. తమను సాధ్యమైనంత త్వరగా తీసుకువెళ్లాలని కోరుతున్నారు. ఇక మరోవైపు ఇరాన్లో భారత రాయబార కార్యాలయం విద్యార్థుల సంరక్షణకు చర్యలు తీసుకుంటోంది. ఇండియాకు వారిని తీసుకువచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. టెహ్రాన్ ఎయిర్పోర్ట్ మూసివేత, గగనతల నిషేధం ఉండడంతో సవాళ్లు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా విదేశాంగ శాఖతో సంప్రదిస్తున్నట్లు చెప్పారు. ఇక ఏది ఏమైనా ఉద్రిక్తతల నుంచి తమ పిల్లలను కాపాడాలని, సేఫ్గా ఇండియాకు తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.